తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రము రాజన్న దర్శనము విచ్చేసే భక్తులందరికీ కూడా, కుల బాంధవులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము 2008లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రము, అప్పుడు ఆ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అప్పుడు కొండరాములు గారు మరియు మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి భూమి పూజ చేసినారు. తర్వాత పుంజల శివశంకర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసినాము. దాని తర్వాత మళ్ళీ బిల్డింగు మనము 5 సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసి 72 రూమ్లు నిర్మాణం పూర్తి చేసి, భోజనాలు పూర్తి చేసి, మన అప్పుడు టూరిజం మినిస్టర్ మరియు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా మనం ఆ రోజు వారి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాని తర్వాత శ్రీ 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 త్రిదండి జిఆర్ స్వామి వారి చేతుల మీద అన్నదాన కార్యక్రమం మనము చేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ రాజన్న సిరిసిల్ల మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వచ్చే భక్తులు, కుల బాంధవ్యులందరికీ కూడా వసతి మరి భోజనము అన్నీ కూడా, దర్శనం కూడా అందరికీ ఇప్పటివరకు కూడా మా ట్రస్ట్ సభ్యులు వారందరి సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటిదాకా కూడా మనము ముందుకు వెళ్ళినాము. అలాగే మనము వెనుక భాగంలో ఇంకా 30 రూమ్లు నిర్మాణము అప్పుడే మనము స్లాబ్లు వేయడం జరిగింది. దాని తర్వాత మనము ఇప్పుడు 2 అంతస్తులు ఒక 12 రూమ్లు మనము కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ముందట 72 రూమ్లు వెజిటేరియన్ వారందరికీ భోజనం పెట్టడం, మనమే సత్రం నుండి భోజనం పెడుతున్నాము. మనం నిత్యాన్నదానం సత్రం కాబట్టి మరి వెనుక భాగంలో ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది కుల బాంధవులు, మన వాళ్ళు, మున్నూరు కాపులు అమ్మవారికి బద్దిపోచమ్మ తల్లికి బోనం చెల్లించుకొని ఒక కోడి కోసుకొని మంచిగా వంట చేసుకొని తిని వెళ్తుంటారు. కాబట్టి వారి సౌకర్యార్థము ఇక్కడ వెనుక 30 రూమ్ల నిర్మాణం అనేది మనం మొదలుపెట్టినాము. దానిలో 2 అంతస్తులు పూర్తయింది. ఈ వచ్చే నెల ఈ నెల ఆగస్టు నెల 23 తారీఖు రోజున, ఆదివారం రోజున ఉదయం మనకు మార్నింగు గృహ ప్రవేశము 2 అంతస్తులు మరియు 10 గంటలకు శివ కళ్యాణము, రాజరాజేశ్వరి స్వామి పార్వతీదేవి అమ్మవారి కళ్యాణము చేయడం జరుగుతుంది. మరి 12 గంటలకు మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. మరి దాని నుండి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారితో వారిని కూడా మనము ప్రారంభకులు, మరి వారి చేతుల మీదుగా ఒక అంతస్తు రిబ్బన్ కటింగ్ ఉంటుంది, పూజ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, మరి వారితో కూడా ఒక ఫ్లోరు రిబ్బన్ కటింగ్, మరి పూజ కార్యక్రమాలు ఉంటాయి. మిగతా వచ్చిన కుల బాంధవ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా అందరికీ పూజా కార్యక్రమాలు, కళ్యాణం తర్వాత అమ్మవారి దేవుడి ప్రసాదం ఇచ్చి మరి వారికి కూడా ఘనంగా సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఇదివరకు సుమారు చిన్న పెద్ద 500 మంది దాతలు ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఇదివరకు ఇచ్చినారు. కొంతమంది కొత్త వారు కూడా ఇప్పుడు దాదాపు ఒక 30 మంది దాకా కూడా ఇప్పుడు మళ్ళీ 1,50,000 చొప్పున వారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. మరి వారందరి సహకారంతోనే ఈ వెనుక రూములు నిర్మాణము మనం మొదలుపెట్టినాము. 2 అంతస్తులు పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 23 తారీఖు ఆదివారం రోజున మరి 2 అంతస్తులు ప్రారంభోత్సవం కార్యక్రమంలో మరి శివ కళ్యాణంలో పాల్గొనాలని ప్రతి ఒక్క దాతలను మరియు మరి మున్నూరు కాపుల బాంధవ్యులు, ప్రజాప్రతినిధులు, మరి లోకల్లో ఉన్న వేములవాడ మా మున్నూరు కాపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ కళ్యాణంలో పాల్గొని మరి ఆ గృహ ప్రవేశంలో అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజరాజేశ్వర స్వామి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్, జై పటేల్.